ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్చి 6వ తేదీన తన 13వ పెళ్లి రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా వీరిద్దరి వివాహం 2011వ సంవత్సరంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని మొదటిసారి ఒక నైట్ పార్టీలో చూశారట. సాధారణంగా నైట్ పార్టీలో అమ్మాయిలు కనుక ఉంటే వారిపై ఒక విధమైనటువంటి ఒపీనియన్ ఉంటుంది. కానీ స్నేహారెడ్డిని చూడగానే అల్లు అర్జున్ ప్రేమలో పడ్డారట. స్నేహారెడ్డి నైట్ పార్టీకి వచ్చినప్పటికీ అక్కడ చాలా పద్ధతిగా నడుచుకున్నారని, ఆ పద్ధతికి అల్లు అర్జున్ పడిపోయారని పలు సందర్భాల్లో ఈయన తన ప్రేమ గురించి తెలియజేశారు. అయితే తాజాగా వీరి పెళ్లి రోజు కావడంతో అల్లు అర్జున్ పెళ్లికి సంబంధించినటువంటి ఒక వార్త వైరల్గా మారింది. అల్లు అర్జున్ స్నేహారెడ్డికి ప్రపోజ్ చేసిన తర్వాత ఆమె ఈయన ప్రేమకు ఎస్ చెప్పడానికి కాస్త ఆలోచించారట. అల్లు అర్జున్ ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి స్నేహారెడ్డి మొదటి ఆలోచనగా ఆయన హీరో, తాను సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అబ్బాయి కనుక ఆ విషయంలో ఆలోచించారట. అంతేకాకుండా అల్లు అర్జున్కు అలవాటు కూడా ఉంది. ఈయన ఇతరులపై సెటైర్లు వేయడం, ముఖ్యంగా అమ్మాయిలను తన మాటలతో ఆట పట్టించడం వంటివి చేస్తుంటారు. కానీ స్నేహారెడ్డికి ఇలాంటివి ఏమాత్రం ఇష్టం ఉండదట. ఈ విధంగా అల్లు అర్జున్ ప్రపోజ్ చేయడంతో తన గురించి అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఈమె అల్లు అర్జున్కి ఒక కండిషన్ పెట్టారట. ఈ కండిషన్కి కనుక తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని తెలిపారట. మరి అల్లు అర్జున్ స్నేహను పెళ్లి చేసుకోవడం కోసం ఎలాంటి కండిషన్కి ఒప్పుకున్నారనే విషయానికి వస్తే, తనని పెళ్లి చేసుకోవాలంటే ఇప్పటిలాగా అమ్మాయిల మీద సెటైర్లు వేయడం, వారిపై కామెంట్లు చేయడం, అమ్మాయిలని ఏడిపించడం, ఆట పట్టించడం లాంటివి చేయకూడదు. వీటన్నిటిని మానుకోవాలని కండిషన్ పెట్టారట. ఇలా స్నేహారెడ్డి కండిషన్లు పెట్టడంతో ఆమె ప్రేమ కోసం అల్లు అర్జున్ ఈ అలవాట్లు అన్నీ మానుకున్నారని తెలుస్తుంది. ఇలా అల్లు అర్జున్ ఇలాంటి కండిషన్లకు ఒప్పుకొని మరీ స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నారు అంటే బన్నీది నిజమైన ప్రేమ అంటూ అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.